అవును, ఇక్కడ విబిఎస్ జరుగుతుందని నీకు ఎలా తెలుసు? మీ పాటలు మా ఇంటి వరకు వినిపించాయన్నయ్య. అవునా, మీ ఇల్లు ఎక్కడ? తంతడి బీచ్ లో అన్నయ్య. ఓహో, తంతడి బీచ్ లోని షార్క్ ఇల్లు అంట. లాస్ట్ ఇయర్ విబిఎస్కి వచ్చాను కదన్నయ్య. అవును, నువ్వు లాస్ట్ ఇయర్ విబిఎస్కి వచ్చావు. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళి మళ్ళీ మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినాడు కొన్ని ఇయర్ అయిపోయింది అన్నయ్య. అవునా? హాయ్ పిల్లలు. హాయ్ అన్యా. హాయ్. అవును, నీ పేరేంటి? నా పేరు అన్యా. సమోసా. ఏ పాట నచ్చింది? అన్నయ్య నాకు అన్న అన్న యోనా అన్న నచ్చింది అన్నయ్య. అవునా? యోనా అన్న ఇలా కొంచెం రాని బౌ బౌ కుక్కలాగా. ఏంటి అయితే ఈ థీమ్ చాలామంది విన్నారంట, దగ్గరలో ఉన్న చాలామంది. కొంతమంది వచ్చారు, ఎవరు వచ్చారో కూడా మనకు తెలియదు కానీ మొత్తం మీదకి వచ్చారు. అయితే ఎవరు వచ్చారో ఏంటో ఆ గెస్ట్ని మీరు తెలుసుకోవాలని ఉందా? అయితే ఒకసారి జాయిన్ జీసస్ అని మన స్టైల్లో చెప్పండి. సరే, అయితే మనం ఒక్కొక్కరిని ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు వచ్చారో మనం చూద్దాం. చూడు, ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది కదా మనకి. హాయ్. హాయ్ అన్నయ్య. హాయ్, ఎవరు నువ్వు? నా పేరు షార్క్ అన్నయ్య. నీ పేరేంటి? షార్క్ అన్నయ్య. నచ్చిందా షార్క్? పిల్లలు షార్క్ నచ్చిందా మీకు? నచ్చిందా? అవును, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను అన్నయ్య తంతడి బీచ్ నుంచి వచ్చాను అన్నయ్య. అవునా, తంతడి బీచ్ నుంచి వచ్చావా నువ్వు? అవునన్నయ్య. అవును, ఇక్కడ విబిఎస్ జరుగుతుందని నీకు ఎలా తెలుసు? మీ పాటలు మా ఇంటి వరకు వినిపించాయన్నయ్య. అవునా, మీ ఇల్లు ఎక్కడ? తంతడి బీచ్ లో అన్నయ్య. ఓహో, తంతడి బీచ్ లోని షార్క్ ఇల్లు అంట. సో మన పాటలు పాడుతున్నాం కదా, వినిపించి తను మన కోసం వచ్చిందంట. చెప్పమ్మా. మీ పాటలు చాలా బాగున్నాయి అన్నయ్య. అవునా? అవునన్నయ్య. ఏ పాట అంటే నీకు బాగా నచ్చింది? సృష్టి క్రమం చాలా బాగుందన్నయ్య. అవునా? అవునన్నయ్య. ఓకే. అన్నయ్య చెప్పు. కంగారులో మా ఇంట్లో చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. ఇంట్లో చెప్పకుండా వచ్చావా నువ్వు? అవునన్నయ్య. వెళ్ళి మా మమ్మీకి మా డాడీకి చెప్పేసి వస్తానన్నయ్య. అయ్యో, మరి మా పిల్లలు ఫీల్ అవుతారు కదా నువ్వు వెళ్ళిపోతే. మళ్ళీ వచ్చేస్తానన్నయ్య. వచ్చేస్తావా? అవునన్నయ్య. అయితే మా పిల్లలకి ఒకసారి బాయ్ చెప్పేసి బేగ వచ్చేసే నువ్వు. బాయ్ పిల్లలు, మళ్ళీ వస్తానే. లా 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 లా. హాయ్ పిల్లలు. హాయ్ చెప్తున్నారు, చెప్పండి. హాయ్, నీ పేరేంటి? టాటా ఐస్. నీ పేరు టాటాయిసా? అవును, ఏమి నువ్వు ఇంత లేట్గా వచ్చావు? లాస్ట్ ఇయర్ విబిఎస్కి వచ్చాను కదన్నయ్య. అవును, నువ్వు లాస్ట్ ఇయర్ విబిఎస్కి వచ్చావు. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళి మళ్ళీ మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినాడు కొన్ని ఇయర్ అయిపోయింది అన్నయ్య. అవునా? అందుకనే లాస్ట్ ఇయర్ వచ్చింది గుర్తుపెట్టారు మీరు అందరూ? లాస్ట్ ఇయర్ వచ్చింది కదా టాటాయిస్, వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 1 year అయిపోయిందంట. చప్పట్లు కొట్టండి, మన కోసం అంత దూరం నుంచి వచ్చింది కదా, చప్పట్లు కొట్టండి. అందుకని లేట్ అయిందన్నయ్య. అవునా? అవును, మరి నువ్వు విబిఎస్కి వచ్చావు కదా, నీకు ఏమి నచ్చినాయి విబిఎస్లో? అదే అన్నయ్య, విబిఎస్కి నేను లేట్గా వచ్చాను కదన్నయ్య. అవును. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు అన్నయ్య. కానీ లాస్ట్ ఇయర్ మీ సాంగ్స్, మీ థీమ్ అవునా నాకు గుర్తున్నాయి అన్నయ్య. లాస్ట్ ఇయర్ సాంగ్స్ అన్ని నీకు గుర్తున్నాయా? అవునన్నయ్య. అవును, నీకు లాస్ట్ ఇయర్ సాంగ్ ఏ పాట గుర్తుందో ఒకసారి మా కోసం పాడు. హే 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 యెహోవాను స్తుతించుడి. పిల్లలకు గుర్తుందా ఆ పాట? ఆయన గణపరచుడి, మీరు స్తుతించుడి, హృదయ సింహాసనం ఆయనకు స్తుతులతో సిద్ధపరచుడి. అన్నయ్య నాలాగు వీళ్ళకే గుర్తుందా అన్నయ్య? అవునా? అవునన్నయ్య. అవును, నువ్వు ఒక్కరివే వచ్చావా? నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? దారిలో వస్తున్నప్పుడు పిగ్గు కూడా కనబడ్డది అన్నయ్య. ఓహో, పిగ్గు కూడా కనిపించిందా నీకు? వచ్చాడన్నయ్య. అయితే మీ ఫ్రెండ్ని బయటికి పిలు.
హాయ్ పిల్లలు. హాయ్ అన్యా. హాయ్. అవును నీ పేరేంటి? నా పేరు అన్యా. ఆ, సమోసా. ఏంటి? సమోసా. సమోసా? అవునన్యా. అదేంటి కొత్తగా ఉంది నీ పేరు? అంటే ఆ. నాకు సమోసా అంటే ఇష్టమన్యా. ఆ, ఓకే సమోసా అంటే నీకు ఇష్టమా? అవునన్యా. ఆ, ఓకే. అవును మరి ఇంత లేట్గా వచ్చావు VBSకి నువ్వు? నేను లేటుగా రాలేదన్యా. ఆ, అందరికంటే ముందే వచ్చేసాను. ఓహో నువ్వు ముందే వచ్చేసావా? తెల్లవారే వచ్చేసానన్యా. మరి తెల్లవారు వచ్చేస్తే నువ్వు ఇక్కడ కనిపించాడా? కనిపించలేదు కదా. మరి నువ్వు ఎక్కడున్నావు తెల్లవారు నుంచి? నేను ఆ. కింద వంటలు చేస్తున్నారు కదన్యా, ఆ, అక్కడ ఉన్నానన్యా. ఇక్కడ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు కింద ఏం చేస్తున్నావు? అంటే ఆ, చికెన్ ఎవరైనా తినేస్తారని అక్కడ ఉన్నానన్యా. ఓహో చికెన్ తినేస్తారని అక్కడ ఉన్నావా? అవునన్యా. ఆ, అవును, అన్యా. ఆ, పోయిన సంవత్సరం చికెన్ బాగుంది, ఈ సంవత్సరం ఇంకా బాగుందన్యా చికెన్. అవునా? ఆ, ఈ సంవత్సరం ఇంకా బాగుందా చికెన్ అయితే? అవునన్యా. అయితే మనకి మంచి ఫుడ్ పెట్టారు కదా పాస్టర్ గారు. పాస్టర్ గారికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు అని చెప్పండి. చెప్పండి థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అంకుల్. ఓకే వాళ్ళకు కూడా. అవును నీకు ఈ VBSకి వచ్చావు కదా, ఏం నచ్చింది మరి నీకు? అన్యా, ఆ, నాకు పాటలు బాగా నచ్చాయన్యా. పాటలు బాగా నచ్చినాయా? యాక్షన్ సాంగ్స్ నచ్చాయన్యా. యాక్షన్ సాంగ్స్ కూడా నచ్చాయా? అన్నిటికంటే ఆ, బైబిల్ క్వశ్చన్స్ అడిగారు కదన్యా, ఆ, ఆ, అప్పుడు ఆ. ఓ పాప ఆ. వచ్చి ఆ. చెప్పింది చూడన్యా. ఏం చెప్పింది? అదే ఆ. స్టోరీ. ఆ స్టోరీ నీకు బాగా నచ్చిందా? ఆ పాప బాగా చెప్పిందన్యా. అవునా? అయితే ఆ పాపకు కూడా క్లాప్స్ కొట్టండి. అన్యా, ఆ, నేను కాదు గాని ఆ, అల్ల చెట్టు మీద ఆ. పాండగాడు. పాండాగడా? అవునన్యా, పాండా అన్యా. పాండా. పాండగాడు ఆ. ఈ పాటలకు ఒకసారి వచ్చేసి ఆ, మామిడి పళ్ళ కింద పడిపోయాడన్యా. మన పాటలకి హుషారు వచ్చి చెట్టు మీద నుంచి కింద పడిపోయాడంట పాండా. పాపం పాండాని పిలుద్దామా? పిల్లన్నయ్యా, ఒరే పాండా లేకరా. ఓకే పాండా. అమ్మా, అయ్యా, హాయ్ అన్నయ్య, హాయ్ పిల్లలు. పాండా చెట్టు మీద నుంచి పడిపోయావా నువ్వు? అవునన్నయ్య, మీరు పాడే పాటలకి హుషారు ఎక్కువైపోయి పడిపోయానన్నయ్య. అవునా? అవునన్నయ్య. ఆ, అన్నయ్య, ఆ, నా రైట్ లెగ్ నుంచి ఆ. సాంబార్ కారుతుందన్నయ్య. ఏంటి? నా రైట్ లెగ్ నుంచి సాంబార్ కారుతుందన్నయ్య. రైట్ లెగ్ లో నుంచి సాంబార్ కారుతుందంట పాండాకి. ఎందుకు? అంటే ఆ, నేను ఆ. సాంబార్ బకెట్ లో పడిపోయానన్నయ్య. ఓహో చెట్టు మీద నుంచి సాంబార్ బకెట్లో పడిపోయావా? అన్యా, అని ఎందాక సాంబార్ నేను తినేసానన్యా. ఆహా, ఓకే పర్లేదు. అయితే సాంబార్ చాలా బాగుందా? అవును ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఒళ్ళంతా ఒకటే నొప్పులన్నయ్య. అవునా? ఇంటికెళ్ళి ఆ. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవాలన్నయ్య. అవునా? అవునన్నయ్య. అవును నువ్వే వచ్చావా ఇంక నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? అదే ఇందాక షార్కు ఆ, ఇంటికి చెప్పేసి వస్తాను అన్నది కదన్యా, ఆ. వచ్చిందన్యా. ఆహా, షార్క్ని కూడా అయితే పైకి రమ్మను. రే షార్కు బయటికి రా. హాయ్ అన్నయ్య. హాయ్. పిల్లలు మళ్ళీ వస్తాను. హాయ్ పిల్లలు. అన్యా అన్యా, చెప్పండి. ఎవడో ఇడు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాడు అన్యా. అవునా? ఎవరో పైకి రమ్మను ఒకసారి. హాయ్ పిల్లలు. ఎవరో హాయ్ చెప్పండి. అన్నయ్య. హాయ్. ఎవరో చెప్పండి. తను పెంగ్వినా? అవును నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అన్నయ్య, ఆ, మీ సౌండ్ ఆ. నాకు అంటార్టికా దాకా వినబడి ఆ. ఎగురుకుంటూ వచ్చానన్నయ్య. ఓహో మా సౌండ్ నీకు అంటార్క్టికా వరకు వినిపించిందా? అవునన్నయ్య. ఓకే మరి వినిపించింది కదా, నీకు ఏ పాట అయితే బాగా ఇష్టం? ఏ పాట నచ్చింది? అన్నయ్య, ఆ, నాకు ఆ. అన్న అన్న యోనా అన్న నచ్చిందన్నయ్య. అవునా?
ఒకసారి పాడదాం. అన్న అన్న యోనా అన్న అన్నికి నచ్చిందంట. స్టార్ట్, మీరే పాడండి. యోన అన్న ఇలా కొంచెం రా అన్న కడుపులో ఓకే, థ్యాంక్ యూ. అన్యా నాకే పాట నచ్చింది అడగలేదన్యా నువ్వు. మరి నీకే పాట నచ్చింది? నాకు ఆ, బౌ బౌ కుక్కలాగా ఓహో, నీకు ఆ పాట బ్యాగ్ బ్యాగ్ నచ్చిందా? బాతులాగా ఆ, ఆ పాట నచ్చిందన్యా. అవునా? అన్యా ఆ, కానీ ఆ. నా పెట్టలేదన్యా అందులో నాది. ఆహా, నీ పేరు పెట్టలేదా అందులో? అవునన్యా. అయితే నెక్స్ట్ టైం పెడతాంలే నీకోసం. నా గురించి పెట్టన్యా. సరే. అన్నయ్య ఆ, అన్నయ్య పెంగ్విన్ చెప్పు. మీ టీము ఆ. చాలా బాగుందన్నయ్య. అవునా? మన థీమ్ ఏంటినానా ఈరోజు? జీసస్. ఏంటి మనదేంటి? జాయిన్ జీసస్. ఆ, అన్నయ్య ఆ, నిజంగా దేవుని చెప్పిన పని చేస్తేనే కదా మనకు ఆనందం సంతోషం కదన్నయ్య. అవును దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం కదన్నయ్య. అవును. నాకు నిజంగా ఆనందంగా ఉందన్నయ్య. అవునా? కానీ మీ టీం చాలా బాగుందన్నయ్య. అవునా? థ్యాంక్ యూ పెంగ్విన్. అన్నయ్య ఆ, నాకు ఆ, ఫ్లైట్ టైం అయిందన్నయ్య. ఇందాక ఎలా వచ్చావు? అంటే ఎగురుకుంటూ వచ్చాను కదన్నయ్య. అలసిపోయావా? అలసిపోయానన్నయ్య. ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఆహా, నేను ఇప్పుడు వెళ్ళిపోతానన్నయ్య. అయితే మా పిల్లలకి బాయ్ చెప్పేసి వెళ్ళిపో. బాయ్ పిల్లలు. అన్నయ్య ఆ, అన్నయ్య చెప్పు షార్క్. నేను కూడా వెళ్తానన్నయ్య. అవును, ఎలా వచ్చావు నువ్వు? నేను షిప్లో వచ్చానన్నయ్య. ఆహా, మళ్ళీ షిప్కి వెళ్ళిపోతావా? అవునన్నయ్య. సరే సరే, అయితే మా పిల్లలకి బాయ్ చెప్పేసి వెళ్ళిపో. బాయ్ పిల్లలు. బాయ్ అన్నయ్య. బాయ్. అన్నయ్య టాటాయిస్ చెప్పు. నేను కూడా వెళ్తానన్నయ్య. సరే టాటాయిస్. ఇప్పుడు వెళ్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తానన్నయ్య. ఇప్పుడు వెళ్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడంట. బాయ్ చెప్పండి టాటాయిస్కి. ఇంక నాకు సెలవు ఇప్పించన్నయ్య. సెలవు ఇప్పించాను, వెళ్ళు. బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. అన్యా ఆ, నేనే వెళ్తానన్యా. సరే సమోసా, వెళ్ళు. అంటే వచ్చే దారిలోనే ఆ. బోల్డ్ బురద స్విమ్మింగ్ పూల్ చూసానన్యా. ఆ? అంటే బోల్డ్ ఆ, బురద స్విమ్మింగ్ పూల్ చూసానన్యా. బురద స్విమ్మింగ్ పూలా? అవునన్యా. ఆ, ఇప్పుడు వెళ్ళి అంటే అందులో దూకేయాలన్యా, ఎండ ఎక్కువ ఉంది. అరే ఇప్పుడు వరకు దేవుడి పాటలు అదేవిధంగా ఇక్కడ చెప్పిన వాక్యాలు విన్నాం కదా, మళ్ళీ నువ్వు అలాంటి పని చేయకూడదు, సరేనా? అవునన్యా. ఆ, సరే బుద్ధికి ఇంటికి వెళ్ళిపోతానన్యా అయితే. సరే అయితే ఇంటికి వెళ్ళిపో, జాగ్రత్త. బాయ్ అన్యా. బాయ్. మా బాయ్ పిల్లలు. బాయ్ బాయ్. రాయ్. అన్నయ్య పండ చెప్పు. నేను వెళ్తానన్నయ్య. సరే పండ అయితే. ఇంటికెళ్ళి జండు బాంబు రాసుకోవాలన్నయ్య. అవునా? అవునన్నయ్య. సరే పండ అయితే మా పిల్లలకి బాయ్ చెప్పేసి వెళ్ళిపో. బాయ్ పిల్లలు. నచ్చిందా అందరికి? ఎంతమంది వచ్చారు మొత్తం మన కోసం? ఎవరెవరు వచ్చారు? మీ అందరికి ఎవరు నచ్చారు ఎక్కువగా? పెంగ్వినా? షార్క్ నచ్చిందంట, సమోసా నచ్చిందంట. పెంగ్విన్, సమోసా. ఓకే, పెంగ్విన్ ఏం చెప్పింది లాస్ట్లోని విన్నారా? పెంగ్విన్ చెప్పింది కదా, ఏం చెప్పిందంటే దేవుడు మనకు చెప్పిన పని చేస్తేనే సంతోషం. దేవుడు మనకు చెప్పింది మనం చేస్తేనే దేవుడికి సంతోషం, అదేవిధంగా మనకు కూడా సంతోషం కలుగుతుంది. సో ఈరోజు మన థీమ్ ఏంటి? జాయిన్ జీసస్ కదా. సో దాని ప్రకారంగానే వీళ్ళు వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేశారు. వాళ్ళందరికీ చక్కగా ఒకసారి క్లాప్స్ కొట్టాను. థ్యాంక్ యూ.